కొడుకు పుట్టాలే ఇదొక కోరిక నాకు దేవుడు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగుండడం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే మాత్రానికి 6:30 అయిందనమాట. ఇంకా రాత్రి అయితే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా వచ్చిన చుట్టాలు కొంతమంది అయితే బయలుదేరుతున్నారు, అంటే దూరం ఉన్నోళ్ళు రాత్రి ఒక్కటి ఇక్కడ ఉండి ఇంకా పోతున్నారనమాట. అంటే పనులు ఉంటాయి కదా, తొందరగా అయితే మాత్రానికి బయలుదేరుతున్నారనమాట. మనీసం అయితే ఏ పని చేసుకునేదో అబ్బా రాటి వదాం రావద్దు అబ్బా నా గురించి ఈ దగ్గర కన్నప్పుడు నాకు అర్థమవుతుంది. చెప్తున్నా అతనే నమ్మాయి అన్నది కూడా ఎత్తా ఏమి ఏమిటికే చదువు సెంచి తీసుకొని పోదాం పానమ్ము. ఇక్కడ పొయ్యి అయితే అంటించి అయితే తర్వాత చేస్తుంది. వీళ్ళిద్దరు ఆరాళ్ళు అడుగును ఉండదు. అంత కలిస్తే బాగా అగ్గానే అమ్మమ్మ మీరే చుట్టాలు, మామేమి ఉండదు ఇంటర్లు, మీరే చుట్టాలు. లాంటి శ్రమ రెడీగా తిందరు వేసుకొని వస్తాము. కొంచెం ఈరోజు లేట్ అయ్యేదనమాట. రాత్రి ఎంగేజ్మెంట్ లేట్ అయిన దానికి లేట్ లేచామే. ఏం చేస్తావు? బురుగులు తింటావు కదా నాకి తెసివనిసి థ్యాంక్ యూ మమ్మీ. ఓకే తాగిన మట్టికి తాగుతున్నాము. నేను తాగుతున్నాను. ఎంత బాగా ఊకేదా ఎడం చేస్తే అంత ఎడం చేస్తుంది మన ఇస్సి. పొద్దున్న లేచిన నుండి సతా ఇచ్చా, ఇంక బురుగులు తినే వేసి ఇచ్చిన టూకే ఆడుకుంటున్నది. ఇంకా అక్కడ వగ్యం చేసిన తర్వాత వచ్చి ఐరమ్మకి అయితే స్నానం చేయించి రెడీ చేశాను అనమాట. ఐరా తినమరా ఐరమ్మ హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ అని. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అని చెప్పు. నేను స్కూల్కి పోతాను ఇంక ఇప్పుడు.
బాగా టెన్నిసి ఏం పాట పాడుతున్నావు? ఏం పాట పాడతావు చిన్న పాప? తిను తిను తిను, ఆట పట్టావు కదా. తిను, నువ్వు తిను మమ్మీ. ఐరా క్లిప్ చూడండి, తనందుకు తనే పెట్టుకునేది సైడ్కి. ఇక్కడ తిరిగి ఐరా. ఇంకా నేను పెట్టలేను సైడ్ క్లిప్. ఎంత బాగా పెట్టినది నెత్తి దిగింటే. ఐరా బూతిని మరి పోదాము, స్కూల్కి ఇడిచి వస్తాము. ఓకే ఆటలేక వద్దులే, బండి మీద పోదాం. ఆటలేక పోదామా? సరేలే మరి తిను, మరి తొందరలే, టైం అవుతుందిలే అమ్మా, తిను. ఇంకా ఐరా పాప అయితే స్కూల్కి రెడీ అయింది. మరి చనిపోయిరా పట్ట బండి మీద నాయనకి. బాయ్ ఐరా అమ్మ. ఐరా స్కూల్ పోతుంది, బాయ్ చెప్పాలా ఐరాకి. బాగా చెప్తే పిచ్చిలేసా మన సంగతి. పండాయిరా బాక్స్లో పెట్టిస్తున్నా, కట్ చేసి దా బాక్స్లో పెట్టిస్తా. సో టైం వచ్చేసి 8:38 అయిందనమాట. సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనంతా ఎంగేజ్మెంట్ అది అసలు మనుషులకి నిద్ర పోదామన్నా కూడా రాత్రి 12 తప్పటి నుంచి బరిలో ఉంటుంది. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కదా. సో కాబట్టి మనం ఇంకా ఆటోమేటిక్గా కళ్ళు తెలుసుకోకపోయినా భారతి తెలుస్తుంది కూడా. సో కాబట్టి ఎప్పుడు కూడా స్కూల్కి రెడీ అయ్యింది ఆల్రెడీ. సదాయించిన కానీ ఈరోజు ఆ పాప రాత్రి కొంచెం లేట్ అయ్యి అనుకుని కదా, లేనికి పాప ఇబ్బంది పడే వేసి స్నానం చేపించే దానికన్నా మరి హుషారైంది. సో ఇప్పుడు 5 స్కూల్కి వచ్చిన వాళ్ళు ఫ్రీగా అడుగుతున్నాయి. అట్లా మీ బాబాయ్ ఏమైనా చెప్పినా మరి? బాబాయ్ చెప్పా, అడిగి రమ్మని చెప్పింది. ఇది ఒకసారి పోయి రమ్మని పాప వినోద్ నేను. సో ఒక చిన్న పని ఉందన్నమాట, అదే అలాగే చూసుకొని వస్తాను. అదే చూసుకొని వస్తానన్నమాట. ఏమో అయితే ఆయిల్ లేకుండా లేదులేండి, అయితే కొంచెం బాగుంటుంది. మేము అనుకునేది చేస్తాం, కాలేకుంటే ఏం చేస్తాం, ఇట్స్ ఓకే అనుకోవడమే. సో ఏముందిరా ఆయనమ్మ పండు అడిగి అనమాట. అవు లేకుంటే రెడీ అయ్యండి, ఇంకా అన్నం కూడా తినిపిస్తే ఇంక ఏమో పాప అడిగేదే. ఇంకా అందులో వచ్చి తీసేస్తే ఒక బాక్స్ ఉట్టుకొని తింటుందని. చిన్ననా మంచిగా తిన్నాడు స్కూల్లో. ఓకే అయ్యి ఎంత తెల్లగా కనుస్తా లైట్ వేసిందని మంచిగా పెర్రగా కనుస్తుంది నమ్మకం. ఈరోజు గాలిలేసాను పాపకి. ఓకే ఓం నిసి ఏం తింటున్నావు? పద్దనా అసలుకి సతాయిచ్చా ఆకులు తినడానికి. ఇంకా మరి బుర్రులు వేసి పెడితే తినే ఆడ మీ నమ్మని ఇంటికాడ వగ్గాని చేసామే. పాప నిడిచాను, నువ్వు పని చూసుకుంటా వగ్గాని నేను ఇంకా అంతకరకు పప్పు పూజ చేస్తాం ఆడే అవి కదా అయిపోయాగా. ఓకే విత్తనాలు తింటున్నాం ఆయిల్ వరకు అన్నం వినిపిస్తుంది. ఇంకో విషయం చెప్పాలా, అలా రాత్రి ఆకులు పెడుతుంది కదా, ఆ ఆకులు అందరికి ఇస్తారనమాట వచ్చిన వాళ్ళకల్లా. నాకు ఇచ్చింది నాకు అది పెట్టింటే ఏమో పెట్టలేదు. ఏం చేస్తావు నాన్న? అవి ఏం చేస్తావు? తింటావా? నీకు తినే కోసం గుర్తు తింటారులే ఒక ప్లేట్ లేకుంటే. నాకు వద్దులే అయినప్పుడు మరి సోకేసుకుల్లో పైన దాపెట్టుకొని మరి మధ్యకి వస్తున్నాయి చూడు. నా పాపకి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఆ వస్తువు ఆడబెట్టినాను, ఆడ ఆయమ్మే సోకేసుకుల్లో పెట్టింటే మరి బ్యాగ్లో తీసి పెట్టుకునేదే. పైన టైం మీద పైస్తావా? పా మమ్మీ రా. నువ్వు లేదు నువ్వు నాన్న ఇడే ఉందాము. నాయన అక్కని ఇడిసారి పని చూసుకొని వస్తాడు, లేట్ అవుతుంది నాయన వచ్చే తలకెలా.
నిసి నిసి గట్టి పట్టుకో మరి అదరా బదరా పట్టుకుంటే గట్టి పట్టుకో దాయిరా అమ్మ బాయ్. నువ్వు అన్నట్లు ఆటలోనే పోతున్నావు చూడు. అప్పుడు అడిగి విన్నది ఆటలో పోదామని. మరి సంగవేరా ఐరమ్మ బాయ్. ఫైర్ అని విన్నది మరి సంగవేరా. ఓమ్నిసి రా ఏమన్నా అలుగుతుంది చూడుగా. రా రానిసి రా రా రా. నీకు బూ వేసారాగా మరి మరి బండి లేదాడా? బండి బండి మీద పోదాం రా. బండి నాన్న వెంట ఎత్తుకొని పోతుంటే మీ నాయన కొంచెం పని ఉన్నది, లేట్ అయ్యి వస్తాడు. లేలా ఇంకా మొత్తానికి అయితే ఐరమ్మని అయితే స్కూల్కి అయితే ఇడిచాని వేయడం అనమాట వినోద్ అయితే. ఇంకా నేను మా చిన్నమ్మ కలిసి అయితే వినోద్ వచ్చే తలకలకు లేట్ అవుతుంది అనమాట, కొంచెం చిన్న పని ఉందని చెప్తాం కదా. ఇంకా ఇక్కడ నేను మా చిన్నమ్మ అయితే ఈరోజు వగ్గాలు చేసారా, నేను తినాలనుకుంటున్నాం, మీరు అందరు తింటారని ఫ్రెండ్స్. మేమే అందరు కలిసి చేస్తాం అనమాట. ఇంక పొద్దున్న చుట్టాలు ఎట్లా తెలుగుంటారు కదా, ఇంకెవరి ఇంట్లో వాళ్ళు వంట చేసుకుంటుంటే ఇంకా అదే టైం అవుతుంది. వచ్చింది చుట్టాలు ఇంతలో వచ్చి నాకు మామూలు ఫైర్ పద్దనే వేరు గుంతకలు పెద్దప్పుడు కూడా పద్దనే వాయ. టీ ఒకటి తాగి ఫైర్ వాళ్ళు ఉన్నాడు. కొద్దిసేపు టిఫిన్ చేసినా పోదు అంటే లేదమ్మ పనులు ఉన్నాయి పోతామని ఇంకా అదే వేరు. ఇంకా అందరూ తిందాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే వగ్గాన్ని చేసామన్నమాట. లేనేసి పనిసి తిందాంప మనం కూడా. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే మాత్రానికి అయిపోయింది కదా, రాత్రి బాగా జరిగింది అనమాట. ఇంకా ఉన్న చుట్టాలు కొంతమంది పొద్దున కొంతమంది ఇప్పుడు పోతున్నారు అనమాట. అందులో మా పెద్దమ్మ అంటే వినోద్ వాళ్ళ అత్త అయితే మాత్రానికి ఇంకా ఊరికైతే పోతున్నది. మా పెద్దమ్మ పొద్దున్నే వాయ ఈరోజు. ఇంకా మా పెద్దమ్మ నిదానంతో ఊరికైతే పోతున్నది అనమాట. మా అత్త సో మా అత్త నీటి వారికి నాకు ఆల్మోస్ట్ 20 ఏళ్ళు పట్టినట్టే. ఓకే 20 ఏళ్ళు గ్లోరీ మా మామ మా పెద్దమ్మ ముగ్గురు ఒకటే మా కల్లుడండి. గ్లోరీ అయితే వాళ్ళ మేనతో పోలిక వాళ్ళ ఆడ పోలిక ఉంటుంది. చీర పెడితే ఇంకా ఊరికైతే పోతుంది పెద్దమ్మ అయితే. అమ్మ వద్దే వద్దు ఇంకోసారి జనాలు చెప్పలేము.
అన్నీ బస్ స్టాండ్లో కూర్చొని బస్సులు పోయినట్టు అదృష్టం చేసుకోవాలి హస్బెండ్ ఇట్లా అన్నీ చేపియాలంటే నార్మల్ పుట్టిందో చెప్పాలి కదా లక్ అనమాట. క్వింటల్ బాగుంటే చాలు మాకు క్వింటల్ బాగుంటే పుట్టినరోజు మంచి వ్యక్తికి ఇచ్చిన దానికే ఇవన్నీ అదనమాట. కాబట్టి దానికి థ్యాంక్స్ చెప్పాల్సింది కానీ పుట్టినరోజులకే అందుకే మీకు అదే చెప్పాలన్నా అంతా బాగుండాలా. అంటే ఆయన మా మమ్మీ దగ్గర బంధువులే మా తమ్ముకి. సొంత మేనత్ చూడండి, సొంత సొంత బాడిగ, సొంత బాడిగ. బాడిగ లేదు. అంటే మాకు వీడియోలు పెట్టి 6 సంవత్సరాలు అయినప్పటికీ 6 వీడియోలో ఉండవలేదు కాబట్టి అంటే మాకు మేనత్ కానీ మా ప్రతి వీడియో ఫాలో అవుతుంది అనమాట. ఏమో చాలా గ్యాప్. ఇప్పుడైతే వెళ్తున్నాను, నాకు కూడా కొంచెం కంఫర్ట్ గా అనిపించింది. ఇబ్బందిగా అనిపిస్తే నెక్స్ట్ టైం వెళ్ళను, కానీ నాకు కంఫర్ట్ గా అనిపించింది ఇప్పుడు వెళ్ళడం. బాగుంది, చాలా బాగుంది. ఉన్నంతలాగా బాగా అంటే ఇంతలో ఏం లేదు, బాగానే ఉన్నారులేండి. ఓకే సరే బాగా మరసంగ పోయి మరసంగరా పెద్దమ్మ. వేస్తాను కదా కొడుకు పుట్టాలి తల్లి. మరసంగ వేరా పెద్దమ్మ. బస్ స్టాండ్లో ఇడిచి మరసంగరా